ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. హలో 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 ఏమండి? హలో హలో ఎవరు? ఏమండి? నేనండి, చంద్రికని. నేను జైల్లో ఉన్నాను. అందరూ నన్ను మౌనిక అని పిలుస్తున్నారండి. హలో బా వినపడట్లేదు. ఎవరు మాట్లాడేది? ఏమండి, నా మాట వినిపిస్తుందా? ఏమండి? అయ్యో ఏమండి, ఏమండి, ఏమండి వినిపిస్తుందా? హలో 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 ఏమండి? హలో ఎవరండి? ఇంత అర్ధరాత్రి ఫోన్ ఏంటి? హలో ఏం కావాలి మీకు? హలో హలో ఏమండి? నీకు ఈ ఫోన్ ఎలా వచ్చింది? సార్ ఒక్క ఫోన్ సార్, ఓకే ఒకసారి సార్ ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను చంద్రకి నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వండి ప్లీజ్ సార్. ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్ ప్లీజ్. సార్ సార్ నా హస్బెండ్ కాల్ చేస్తారు, ఒక్కసారి ఇవ్వండి సార్. సార్ ఏ ఆపు. సార్ ఎవరో మెంటలోళ్ళలో ఉన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. నాన్సెన్స్. ప్లీజ్ సార్. ఇది నీ పనేనా? సార్ అది నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. సార్ అంత పని చేయకండి సార్ ప్లీజ్ సార్. ఏదో ఏడుస్తుందని ఫోన్ ఇచ్చాను. జైల్లో ఉన్న ఖైదీకి ఫోన్ ఇవ్వడం అంటే ఎంత పెద్ద ఇష్యూనో తెలుసా? ఏదో ఈ ఒక్కసారికి క్షమించండి సార్. సార్ సార్ నా మీద కోపం ఉంటే నన్ను కొట్టండి, చంపేయండి, అంతేగాని తనని మాత్రం డ్యూటీలో నుంచి తీసేయకండి సార్. ఓహో, నీకు హెల్ప్ చేసిందని నువ్వు తనకు రికమెండేషన్ చేస్తున్నావా? సార్ మీరు తలుచుకుంటే నాకు సాయం చేయడం పెద్ద విషయం కాదు సార్. మీకు తెలుసు నేను మౌనికని కాదు అని. కానీ ఎందుకు ఇలా నన్ను శిక్ష అనుభవించేలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. సార్ మీకే ప్రాబ్లం రాకుండా నేను లీగల్ గా బయటకు వెళ్తాను ప్లీజ్ సార్. ఒక్క ఫోన్ కాల్ సార్ ప్లీజ్. ఇదే ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఇలాంటి పనులు చేసావో జాగ్రత్త. ఇంకోసారి ఇది రిపీట్ అయిందో సస్పెండ్ చేయడం కాదు, డిస్మిస్ చేస్తాను. మైండ్ ఇట్. ఐఎమ్ రియల్లీ సారీ. అయ్యో భరత్ గారికి నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలియాలి? లచ్చమ్మా, ఏందయ్యా? నీతో ఒక విషయం మాట్లాడాలా? ఏందయ్యా అది? చెప్పు. ఏం లేదు, ఆస్తి పేరు మార్చడం ఎంతసేపు? ఎందుకు ఇన్ని రోజులు తీసుకుంటా ఉండారు? ఈ పాటికి ఎప్పుడో అయిపోయి ఉండాల్సింది కదా. అది ఆ అబ్బి చూసుకుంటా ఉన్నాడు కదయ్యా. అదే కదా నా బాధంతా. 2 రోజుల్లో అయిపోవాల్సిన పని ఇంకా ఎంతకాలం సాగతీస్తాడు? అతనితో అయ్యేలా లేదు గానీ వేరే ఇంకో లాయర్ని చూసుకోమంట. ఏవో కోర్టు కేసులు అవి ఉండాయని చెప్పినాడు కదా. అవన్నీ అయిపోయినాయిలే లచ్చమ్మా. కేసులున్నాయి వదిలేసి మిగిలిన భూములున్నాయి కదా, వాటిని రిజిస్ట్రేషన్ చేయిస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ఆ పని మీదనే వచ్చానండి.
ఇదిగోండి పేపర్స్. ఇందులో చంద్రిక పేరు రాశాను, పాప పేరు కూడా రాయించాలి. ఆ పాప డీటెయిల్స్ కావాలి. ఏందే పాప పేరెందుకు? చిన్నపిల్ల కదా, అమ్మనైనా ఉండారు కదా, వాళ్ళ పేరు పెడతాం. అలా కుదరదు సార్. తల్లి తండ్రి గార్డియన్గా ఉంటారు, కానీ పాప పేరు అయితే అందులో మెన్షన్ చేయాలి కదా. అప్పుడు పాపకి 18 ఏళ్ళు నిండగానే ఆస్తికి వారసురాలు అవుతుంది. ఆ లోపల ఎవరైనా మారొచ్చు. అదే పాప పేరు మీద ఉంటే ఆస్తిని ఎవ్వరూ అమ్ముకోలేరు. మంచి మాట చెప్పుండవయ్యా. ఆస్తిని చంద్రిక పేరున పాప పేరున ఇద్దరి పేరున రాయాల్సిందే. విన్నారుగా, చంద్రిక గారు పాప గురించి వివరాలు చెప్పాలి. ఎక్కడున్నారు? పైనుండదు బాబు, నువ్వెళ్ళు. అలాగే అమ్మా. నేను చెప్పినాను కదయ్యా, ఆ అబ్బి మొత్తం అంతా చూసుకుంటాడు. గుడ్ మార్నింగ్ చంద్రిక. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు, మీతో చిన్న పని పడింది. ఆస్తి ట్రాన్స్ఫర్ గురించి చూడమంటే అది చూడకుండా నాతో మీకు పనేంటి? నేను వచ్చింది ఆ పని గురించి మాట్లాడాలనే. ఏంటో చెప్పండి. ఆస్తి పేపర్స్లో పాప పేరు ఎంటర్ చేయాలి. పాప పేరు చెప్పండి. పేరా? పేరేగా, మీకు తెలుసు కదా. పాపకి కన్నతల్లి మీరే కదా, చెప్పండి. కమోహన్ చంద్రిక గారు, పాప పేరు చెప్పమంటే ఆలోచిస్తారేంటి? చెప్పండి చెప్పండి చంద్రిక గారు, పాప పేరు. పాపని బుజ్జమ్మ అని పిలుస్తారు, ఆ పేరే రాసుకోండి. అలా కాదు సార్, పాపకి బర్త్ సర్టిఫికేట్లో ఏది ఉందో అదే రాయాలి. ఒకసారి పేరు రాస్తే అది మార్చడం కుదరదు. అది తర్వాత చెప్దాంలే. మీరు చెప్పడం ఎందుకండి, చంద్రిక గారు చెప్తారు. ఆవిడే కదా కన్న తల్లి. చంద్రిక గారు, మీరు చెప్పండి, పాప అసలు పేరేంటి? శరణ్య. శరణ్య. శరణ్యే, అదే పేరు రాయించు. చెప్పింది కదా, ఇంకెందు ఆలోచిస్తా ఉండవు. పో. ఫైన్, అలాగే. దొరికిపోయాను, అడ్డంగా బుక్ అయిపోయాను. పాప పేరు ఏంటో తెలుసుకుని నాకు చెప్పాలి కదా. ఇప్పుడు చూడండి ఏమైందో. వీడు ఈ రూట్లో వస్తాడని నేను అస్సలు అనుకోలేదు. నాకు ఇక్కడ ఉండటం ప్రతి క్షణం ఒక ఎగ్జామ్ లా ఉంది. ఐఏఎస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే క్వశ్చన్స్ అడిగినట్టు అడుగుతున్నాడు. అసలు ఏం చెప్పాలి? ముందు ఆ భరత్ని ఇక్కడి నుంచి పంపించేసేయండి. నేను ఆ పని మీదనే ఉండానమ్మా, కానీ మీ అత్తయ్య వినడం లేదు. నా పాప పేరు చెప్పాను, అసలు ఇప్పుడు ఏం చేయాలి? వాడికి అనుమానం మొదలయ్యా ఉంటాది, మనం జాగ్రత్త పడాలా. అమ్మా, 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 వస్తున్నా. అమ్మా, ఏమైందిరా? అమ్మా, మన అనుమానం నిజమైంది. ఆ ఇంట్లో ఉన్నది చంద్రిక కాదు, వేరే ఎవరో అమ్మాయి అమ్మా. అది కన్ఫర్మ్. భలే ఐడియా వేసావమ్మా. నువ్వు వేసిన ప్లాన్కి తను కరెక్ట్గా దొరికిపోయింది. తనకి పాప పేరు తెలీదమ్మా. నిజంగానా? అవునమ్మా. రిజిస్ట్రేషన్ చేయించాలంటే పాప పేరు మెన్షన్ చేయాలి అని చెప్పాను. పాప పేరు చెప్పమంటే తప్పించుకోవాలని చాలా ట్రై చేసిందమ్మా. ఎంతసేపు అడిగినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలని చూసింది. విచిత్రం ఏంటంటే ఈ విషయంలో వీరభద్రం కూడా చాలా టెన్షన్ పడ్డాడు.
అనుకున్నాన్రా. పెద్ద పెద్ద తప్పులు చేసేవాళ్ళు చిన్న చిన్న విషయాలు వదిలేస్తారు. వాళ్ళు కూడా ఇలాగే ఎక్కడో ఒక చోట తప్పు చేస్తారు అనుకున్నాను. అలాగే దొరికారు. ఇంతకీ పాప పేరు ఏమని చెప్పింది? శరణ్య అని చెప్పింది. శరణ్యనా? ముద్దు పేరు బుజ్జమ్మ అని పిలుస్తారంట. అప్పుడే నాకు కన్ఫర్మ్ అయింది. అసలు పేరు దగ్గర పూర్తిగా దొరికిపోయారు. డ్రైవింగ్ చేసినప్పుడే తన మీద అనుమానం వచ్చింది. వంకాయ కూర వద్దు అన్నప్పుడు నేను డైలమాలు పడ్డాను. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. అంటే మనం అనుమానిస్తున్నాం అనే విషయం తనకి తెలుసు. అందుకే నేను పంపించిన కూర తినలేదు. మనల్ని కన్ఫ్యూజ్ చేయాలి అనుకుంది. కానీ చివరికి దొరికిపోయింది. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదమ్మా, చంద్రిక ప్రాణం పోయినా సరే ఇంకొకరి చేత తాళి కట్టించుకోదు. అలా చేసిందంటేనే నాకు ముందు బాధ కలిగిన మరో పక్క అనుమానం వచ్చింది. ఏదో తెలియని ట్రాప్లో ఇరుక్కుంది, అందుకే ఇలా చేస్తుంది అనుకున్నాను. కానీ అసలు మనిషే మారిపోతుందని అనుకోలేదమ్మా. నేనంటే తనకి చాలా అభిమానం రా. నేను నీ కన్న తల్లిని అని తెలియక ముందే మా ఇద్దరికి మధ్య చాలా అనుబంధం ఉంది. నీ నుంచి దూరం అయిన ప్రతి క్షణం నీ గురించే ఆలోచించేది. ఒకసారి తన బాధ చూడలేక నీ గురించి కోపంగా 4 మాటలంటే నిన్ను ఒక్క మాట కూడా అన్నిచ్చేది కాదు. అలాంటి మనిషి సడన్ గా అలా ఎలా మారిపోయిందో అర్థం కాలేదు. కానీ ఏదో పెద్ద నెట్వర్క్ నడుస్తుందమ్మా. ఆస్తి కోసమే ఇక్కడ డ్రామా నడుస్తుంది. కౌశిక్ని చంపారు, చంద్రికని మార్చారు, లక్ష్మి గారిని అమాయకురాల్ని చేశారు. ఇందులో వీరభద్రం ఇన్వాల్వ్మెంట్ చాలా క్లియర్గా ఉందమ్మా. నేను ఆస్తి ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపటం మంచిదైంది. అది సరేరా. ఇక్కడుంది వేరే మనిషి అయితే మన చంద్రిక ఏమైంది? ఎక్కడుంది? వీళ్ళే చంద్రికని దాచారు. తను ఎక్కడుందో వాళ్ళకే తెలుసు. చంద్రికని దాచి తన ప్లేస్లో చంద్రికలా ఉండే వేరే ఎవరినో తెచ్చారు. అసలు చంద్రికలా ఇంకొక అమ్మాయి ఉండటం ఏంటి? ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తెచ్చారు? ఎవరు తెచ్చారు? ముందా అమ్మాయి ఎవరు, తన డీటెయిల్స్ ఏమిటో అన్నీ తెలుసుకోవాలి కదా. లేదమ్మా, ముందు మనం చంద్రిక గురించి తెలుసుకోవాలి. లేదంటే చంద్రిక డేంజర్లో పడిపోతుంది. అసలు ఇప్పటికే మనం నిజం తెలుసుకోవడంలో చాలా లేట్ చేసాం. చంద్రిక ఖచ్చితంగా ప్రమాదంలో ఉండుంటుంది. పాపం తను ఎక్కడుందో ఎలా ఉందో అమ్మా. నన్ను వదిలిపెట్టండి. నేను మౌనికని కాదు. నన్ను వదిలిపెట్టండి. మీరందరూ మోసగాళ్ళు, దొంగలు. నన్ను అన్యాయంగా ఇక్కడ ఇరికించారు. I want justice. 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 ఆపా! ఎందుకు అలా అరిచి గొడవ చేస్తున్నావు? నోరు మూసుకుంటావా లేదా? నాకు న్యాయం కావాలి. అన్యాయంగా నన్ను ఇక్కడ పెట్టారు. నేను మౌనికని కాదు. కావాలంటే ఎంక్వైరీ చేయించండి. నాకు లాయర్ని పెట్టుకునే అవకాశం, హక్కు 2 ఉన్నాయి. కానీ మీరే నన్ను వాంటెడ్ గా న్యాయం జరగకుండా చేస్తున్నారు. ఐ వాంట్ జస్టిస్. ఐ వాంట్ జస్టిస్. నీకు చెప్తే అర్థం కాదా? నోరు ముయ్యకపోయావంటే మక్కలు ఎరక్కొడతా. మీరు ఏమైనా చేయండి, నేను ఇక్కడ ఉండను. నన్ను వదిలిపెట్టండి. ఐ వాంట్ జస్టిస్. ఐ వాంట్ జస్టిస్. ఐ వాంట్ జస్టిస్. మౌనిక, స్టాప్ ఇట్. ఏంటి నీ గోల? నువ్వు అరిచి గోల చేస్తే నిన్ను వదిలేస్తామనుకున్నావా? పోనీ కదా అని నీ మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తుంటే రెచ్చిపోతున్నావు. నోరు మూసుకొని ఉండు. మీరెందుకు నా హక్కుల్ని కాదంటున్నారు? నేను మౌనికనే కదా. నాకు పడిన శిక్షని నేను అపీల్ చేసుకునే అవకాశం ఉంది. దాన్నెందుకు మీరు అవాయిడ్ చేస్తున్నారు? నేను లాయర్ని పెట్టుకుంటాను అంటే ఎందుకు పిలవడం లేదు? మీకు భయం. లాయర్ వస్తే మీ బండారం బయటపడుతుందని భయం. అందుకే ఆపుతున్నారు నన్ను.
యు ఆర్ ఎ కరప్టెడ్ ఆఫీసర్. మీరే కాదు, ఇక్కడున్న అందరూ అంతే. మీరందరూ కలిసి డబ్బుల కోసం ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. నేను మౌనికనే అని మీరు నమ్మితే నాకు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వండి, లేదంటే నేను అప్పీల్ చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి, లేదంటే నన్ను వదిలేయండి. ఐ వాంట్ జస్టిస్, ఐ వాంట్ జస్టిస్, ఐ వాంట్ జస్టిస్. సార్, దీన్ని ఇలాగే వాగనిస్తే మిగతా ఖైదీలు కూడా రెచ్చిపోతారు. దీని నోరు మూయించాలి. పర్మిషన్ ఇవ్వండి సార్. అలాగైతే కానీ పొరపాట్లు కొన్ని తాళం తీయండి. పంతాలతోని మరి అంతకీ తేలదు పంచాయి. ఐ వాంట్ జస్టిస్, ఐ వాంట్ జస్టిస్. కలిసి బతికే కాలమే మాయే. ఐ వాంట్ జస్టిస్, ఐ వాంట్ జస్టిస్, ఐ వాంట్ జస్టిస్, ఐ వాంట్ జస్టిస్. నిన్ను ఇలా వదలకూడదు అసలు. ఇంకా ఆపుతావా? ఆపు. నన్ను కొట్టదు. ఐఎమ్ సారీ చంద్రిక, నాకింతకంటే వేరే మార్గం లేదు. నిన్ను కొట్టడం ఇష్టం లేకపోయినా నన్ను నేను కాపాడుకోవటం కోసం తప్పటం లేదు. ఐఎమ్ సారీ. మునమ్మ, నువ్వు బతికి ఉన్నంతకాలం నన్ను ఈ గొడవలు మానేమని ఏడ్చినావు. నేను వినిందే లేదు. ఎంతసేపు వీరభద్రం గారు చెప్పిందే పని. ఆయన మాట అంటే దేవుడు ఆనా అన్నట్టు ఆయన వెనకాలే తిరిగినాను. కానీ చివరికి ఏమైనది? నా బిడ్డ చదువుకు దుడ్లు కావాలంటే తిట్టి పంపించినాడు మునమ్మ. మన బిడ్డ చెప్పింది నిజమే మునమ్మ. చదువు మానిపించి నాలాగా ఏ కాలో చేయో పోయినోండి తెచ్చి ఆ ఎమ్మి గొంతు కోసుడు తప్ప ఇక నేను చేయగలిగినది ఏముండాది? నన్ను కట్టుకున్నందుకు నువ్వు బలైనావు. నా కడుపున పుట్టినందుకు నా బిడ్డ బలి కాబోతున్నది. నాన్నా, చెప్పమ్మా. నాన్నా, నాకు కాలేజ్ సీట్ వచ్చింది నాన్నా. రేపటి నుంచి నేను కాలేజ్కి వెళ్తాను. చక్కగా చదువుకుంటాను. గొప్ప ఉద్యోగం వస్తుంది నాన్నా. ఎట్టాగమ్మా? కాలేజీలో చదవాలంటే 10 లక్షలు కట్టాలని చెప్పినావు కదా. మరి అంత డబ్బు యాడ్ నుంచి వచ్చినది? డబ్బు కట్టకుండా సీట్ ఎలా వచ్చినది? డబ్బు కట్టారు నాన్నా. నా చదువుకి ఒక మంచి మనిషి డబ్బు కట్టి సహాయం చేశారు నాన్న. ఆయన వల్లే నేను MBA చదవబోతున్నాను. అన్ని దుడ్లు ఎవరు కట్టినారమ్మా? ఈ సీమలో అంత మనసున్న మహారాజులు ఎవరుండారమ్మా? భరత్ గారు నాన్న. భరత్ బాబా? అవును నాన్న. ఆయనే నాకు ఫీజు కట్టి సీట్ ఇప్పించారు. ఇంటికొచ్చి నాతో మాట్లాడారు. అంత మెరిట్ పెట్టుకుని ఎందుకు ఇంట్లో కూర్చుంటావని డబ్బు కట్టారు నాన్న. ఇక నా జీవితం సెటిల్ అయిపోయింది. చదువు అయిపోగానే నాకు మంచి జాబ్ వస్తుంది. జాబ్ రాగానే మనం ఈ ఊరు వదిలేసి ఈ జనాల్ని వదిలేసి వెళ్ళిపోదాం నాన్న. చిన్నతనం నుంచి ఈయన్నే పెరిగిన. ఊహ తెరిసిన కాడి నుంచి కత్తి పట్టి పెద్ద పెద్ద వాళ్ళందరికీ అండగా నిలబడి ఊడిగం చేసినాను. వీరభద్రం ఇంట్లో కుక్కలాగా విశ్వాసంగా పడున్నాను. కానీ నా బిడ్డ చదువయ్యా అంటే చదువుకొని ఏం చేస్తాదరా అంటూ ఎగతాలు చేసినాడమ్మా. వీరభద్రం మాటలు నమ్మి భరత బాబుని చంపాలని కత్తి దూసినానమ్మా. అయినా సరే ఆ బాబు ఈరోజు నా బిడ్డ చదువుకి అడగకుండానే 10 లక్షల దుడ్లు సాయం చేసినాడు. దేవుడంటే ఆ బాబు. అమ్మా, ఒకసారి భరత బాబుతో మాట్లాడాలి. ఫోన్ కలుపు తల్లి. అలాగే నాన్న.
అన్నా, నేను రాయుడు కూతుర్నన్నా. మా నాన్న మీతో మాట్లాడతారంట. ఇదిగో నాన్న, మాట్లాడండి. చెప్పు రాయుడు. బాబు, నీ మంచితనం తెలియక చాలా తప్పులు చేసినాను. కానీ నా బిడ్డ కోసం గుర్తుపెట్టుకొని మీరు అంత డబ్బు సాయం చేసినారు. మీ రుణం అదంతా ఏమొద్దు రాయుడు. లేదయ్యా, మీ రుణం తీర్చుకుంటాను. ఓసారి మీతో నేరుగా మాట్లాడాలయ్యా. సరే. ఆ భరత్ గాడు ఉన్నంత కాలం మనం ఏమీ చేయలేము. ఏదైనా తేడా వస్తే నాకు జైలుకు పోవడం కొత్తేమీ కాదు. కానీ మీ పరిస్థితే చూసుకోండి. ఆ భయం నాకు ఉండదు కాబట్టే కదా నిన్ను తీసుకొని వచ్చింది. అది జరగాలి అంటే ముందు భరత్ చావాలి. అసలు వాణ్ణి ఎప్పుడో లేపేయాలని అనుకుంటే తప్పించుకున్నాడు. ఈసారి అవకాశమే లేదు.